ఫస్ట్ టాక్స్క్లీన్. ఆయుష్ శాంతిలో ఈ 3 ప్రోడక్ట్లు బెస్ట్, ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ ప్రోడక్ట్. అందులో టాక్స్క్లీన్ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. టాక్సిసిటీ అంటే ఏంది అనేది తెలుసుండాలా. మనం డైలీ తింటున్నాం కదా, ఆ తినే సబ్స్టెన్స్ లో ఏదైతే తినే ఫుడ్ లిమిట్ దాటి మనం ఎక్కువగా టాక్సిన్స్ కానీ పాయిజన్ ఈ 2 కనుక ఎక్కువ తీసుకోవడం ద్వారా దీనికి హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ కు ఎనిమల్స్ కు. మనం తినే ఫుడ్ లో పాయిజన్స్ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి. మనం తినేదానికంటే ఎక్కువ తినడం వల్ల అలా అవుతుంది. అండ్ ఈవెన్ మనం తినే ఫుడ్ లో కూడా 95% కెమికల్స్ అనేది ఉన్నాయి. ఆ కెమికల్స్ వల్లనే మనకు టాక్సిన్స్ అనేది ఎక్కువ అవుతాయి. అయితే న్యాచురల్ టాక్సిన్స్ మనం ప్లాంట్ నుంచి తీసుకుంటాం. ఆ ప్లాంట్ కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ మీద దారి తీస్తుంది. దీనివల్ల ఏమైతే అంటే ఇన్నర్ గా కడుపు నొప్పి అనేది ఎక్కువ వస్తుంది. అది కూడా స్టమక్ పైన చూపెడుతుంది, డయేరియా చూపెడుతుంది. ఈవెన్ ఎక్కువగా పాయిజనస్ తీసుకునడం ద్వారా మనకు డెత్ కూడా దారి అనేది తీస్తుంది. దీనివల్ల చనిపోవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నది. లాంగ్ టైం హెల్త్ లో చూసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతీస్తుంది అండ్ నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతీస్తుంది. అండ్ ఈవెన్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ కూడా ప్రాబ్లం అనేది అవుతుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. మెయిన్ గా కీ ఫ్యాక్ట్ చూసుకుంటే మనం ఎంతైతే తినాలో అంతే తింటే బెటర్. ఎక్కువగా ప్లాంట్స్ లో హార్మ్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే దాన్ని పెస్టిసైడ్స్ తో పండిస్తున్నారు. ఇప్పుడు మొత్తం కెమికల్స్ తో పండిస్తున్నారు కాబట్టి 95% కూడా అక్కడ నుంచి మనకు హార్మ్ఫుల్ పాయిజనస్ ఫుడ్ అనేది అక్కడ నుంచి వస్తుంది. ఇవి చూసుకుంటే ఫెస్టివల్స్ టైంలో హార్మ్ఫుల్ అనేది ఎక్కడ నుంచి మనకు దొరుకుతున్నాయి అంటే ఫెస్టివల్స్ టైంలో స్వీట్స్ కానీ, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కూడా మనం ఎక్కువ తీసుకుంటారు. కొంతమంది ఆల్కహాల్, స్మోకింగ్, ఎనర్జీ డ్రింక్, పూర్ న్యూట్రిషన్, కెమికల్ తో పండించిన పంటలు ఇవన్నీ తీసుకోవడం ద్వారా మన బాడీలో పాయిజన్స్, టాక్సిన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం డైలీ కూడా స్నానం అనేది చేస్తాం. మన బాడీ పైన ఎలాంటి క్రీమ్లు ఉన్నా కూడా, డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అనేది చేసుకుంటాం. శుభ్రంగా ఏం ప్రాబ్లం లేకుండా శుభ్రంగా అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం తినే డైలీ ఆహారం మన స్టమక్ లోకి పంపిస్తాం. ఒక రోజులో ఎన్నో రకాల ఆహారం అనేది తీసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా లోపల మన అవయవాలని పాడు చేస్తూ ఉంటాయి. కొన్ని మంచి ఉంటాయి. న్యూట్రిషన్స్ కరెక్ట్ తీసుకుంటే మన బాడీకి అనేది ఏం ఎఫెక్ట్ పడదు. ఇది మేజర్ గా ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే లివర్ పైన పడుతుంది. లివర్, మనం తినే ఫుడ్ అంతా కూడా లివర్ పైన పడుతుంది పాయిజన్స్. ఆ లివర్ ఏం చేస్తుంది అంటే కిడ్నీకి పంపిస్తుంది, లంగ్స్ పంపిస్తుంది అండ్ బ్లడ్. ఎక్కువ మొత్తంలో తీసుకునేసరికి లివర్ పైన ఎఫెక్ట్ పడి ఆ లివర్ ఏం చేస్తుంది అంటే పెద్ద పేగుకు పంపిస్తుంది. పెద్ద పేగు తీసుకుంటే కొంతవరకు ఏమవుతుంది అంటే బ్లడ్ లోకి వెళ్ళి అక్కడ చర్య జరిపి మనకు అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈవెన్ చూసుకుంటే ఒబిసిటీ, ఎయిర్ పొల్యూటెంట్ అయింది, వాటర్ కూడా పొల్యూటెంట్ అయింది. ఇవన్నీ కూడా హెల్త్ స్టేట్ పైన దెబ్బతీస్తుంది. డిటాక్సిఫికేషన్, టాక్సిన్స్ ని బయటే పంపేదాన్ని డిటాక్సిఫికేషన్ అంటారు. మన బాడీలో ఎన్నైతే టాక్సిన్స్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ బయటకు పంపేదాన్ని డిటాక్సిఫికేషన్ అంటారు. మెయిన్ గా పెద్ద పేగు ద్వారా బయటికి వెళ్తుంది అండ్ లివర్, కిడ్నీ, లంగ్స్, బ్లడ్ ఇవన్నీ ద్వారా కూడా బయటికి అనేది వెళ్ళిపోతే టాక్సిన్స్. అండ్ మెయిన్ చూసుకుంటే మన దాంట్లో టాక్సిన్స్ ని క్లియర్ చేసేది టాక్స్క్లీన్. టాక్సిన్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తోని తయారు చేసింది. ఎలాంటి టాక్సిన్స్ ఉన్నా కూడా ఈ టాక్స్క్లీన్ అనేది మనం యూజ్ చేయడం ద్వారా టాక్సిన్స్ మొత్తాన్ని కూడా బయటకి పంపిస్తుంది. మన బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఏదైతే మన పెద్ద పేగులో ఉంటుందో దాన్ని మొత్తం కూడా ప్యూరిఫై చేస్తుంది అండ్ రెగ్యులేట్ డైజెషన్ చేస్తుంది. మేజర్ గా లివర్ ని క్లీన్ గా ఉంచుతుంది అండ్ హెల్తీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అంటే ఎలాంటి పాయిజన్స్ కానీ, టాక్సిన్స్ కానీ ఉంటే దాన్ని మొత్తాన్ని కూడా బాడీ నుంచి క్లీన్ చేస్తుంది. అండ్ టాక్స్క్లీన్ లో ఏ అయితే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూద్దాం.
రెగ్యులేట్ డైజెషన్ చేస్తుంది, ఫ్లష్ అవుట్ ఆఫ్ టాక్సిన్స్, ప్యూరిఫైర్ ఆఫ్ బ్లడ్, ఇంప్రూవ్ టు క్లీన్ అండ్ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది అండ్ పెద్ద పేగుని కూడా క్లీన్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ నీమ్ వేపాకు ఇమ్యూనోమోలార్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ మైక్రోబియన్. పెద్ద పేగులో ఎలాంటి వ్యర్థాలు ఉన్నా కూడా ఇది క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్ ని స్మూత్ చేస్తుంది, బాడీ పెయిన్స్ ని కూడా తగ్గిస్తుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ అనేది చేస్తుంది ఈ నీమ్ ఉండడం ద్వారా. అండ్ నెక్స్ట్ హల్దీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మయోబోటిక్స్ అండ్ సపోర్ట్ టు లివర్ ఫంక్షన్స్. హల్దీ అనేది మెయిన్ గా లివర్ ఫంక్షన్ పైన పనిచేస్తుంది, లివర్ ని క్లీన్ ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, చిరేటా. చిరేటా ఇన్స్టెస్టియల్ వార్మ్ అండ్ స్కిన్ డిసీజెస్, నట్టల నుంచి కాపాడుతుంది, స్కిన్ పైన ఎలాంటి డ్యామేజ్ కాకుండా స్కిన్ ని స్మూత్ గా ఉంచుతుంది, స్కిన్ ని ఎలా డిటాక్సిఫికేషన్ నుంచి కాపాడుతుంది. అండ్ స్వర్ణపత్రి న్యాచురల్ టాక్సిటివ్, న్యాచురల్ డ్యూరెటివ్, ఇది గ్యాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది, యూరిన్ ప్రాసెస్ క్లీన్ గా ఉంచుతుంది. అండ్ మరిచా మిర్చా డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ గా అనేది ఉంచుతుంది. మెయిన్ గా క్లీన్ వాడడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్, పెద్ద పేగుని క్లీన్ ఉంచుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ ఉంటుంది అండ్ యాక్టివ్ అండ్ టోనిక్ స్కిన్. మన స్కిన్ పైన ఎలాంటి డ్యామేజ్ అయినా కూడా దాన్ని క్లీన్ చేస్తుంది. అండ్ మేజర్ గా దీన్ని పింపుల్స్ ఎక్కువ అయ్యే వాళ్ళు యూజ్ చేయొచ్చు, యూరిన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా యూజ్ చేయొచ్చు, బ్లడ్ ప్యూరిఫికేషన్ వాడుకోవచ్చు అండ్ బ్లడ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినా కూడా వాడుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు, హెల్ప్ టు ప్యూరిఫై బ్లడ్ ని క్లీన్ గా వస్తుంది. అండ్ దీన్ని డైలీ 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయొచ్చు. దీని ఎంఆర్పి 825, డిపి వచ్చేసి 705 అండ్ టీవీ 23.50. డైలీ 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయొచ్చు.